खतीजा हिजामा सेंटर अलीस कॉम्प्लेक्स निज़द कोरमपेट चौराहा। हर माह की इस्लामी तारीख 17, 19, 21 को सिर्फ ख़वातीन को हिजामा किया जाएगा। डॉक्टर इफ़त रुक़िया की खिदमात हासिल रहेंगी। स्क्रीन पर दिए गए नंबर पर रब्ता कर सकते हैं। ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ बोर्ड కాలనీ జడ్చర్ల। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। जिले महबूबनगर जडचल्ला कांग्रेस पार्टी लीडर अनिरुद्ध रेड्डी ने कांग्रेस के रियासती इंचार्ज मानिक ठाकुर को एक खत रवाना करते हुए जडचल्ला में इर्रा शेखर के रवैये के तई अपनी नाराज़गी का इजहार किया। इस खत में अनिरुद्ध रेड्डी ने लिखा कि इर्रा शेखर शुरू से काम करने वालों को मसाइल पैदा कर रहे हैं। मज़ीद इन्होंने लिखा कि अपने भाई के साथ कई कत्ल की वारदातों में मुलव्विस इर्रा शेखर के साथ स्टेज को इस्तेमाल करना मेरे लिए दुश्वारकुन है। इस खत के बाद हाईकमान के ऑर्डर का अनिरुद्ध रेड्डी इंतज़ार कर रहे हैं। కరీంనగర్ జిల్లాలో పేపర్లో క్లియర్గా టీఆర్ఎస్ వారు ఎర్రశేఖర్ పైన ఆరోపణలు చెప్తే పేపర్కి వచ్చింది। 9 మర్డర్ కేసులో ఉన్నా నువ్వు చెప్తే మేము వినాలా అని చెప్పేసి టీఆర్ఎస్ వారు చెప్తున్నాను। నేను పదే మేము ముందు నేను చెప్తున్నాను, ఆయన ఒక హంతకుడు, ఒక సర్పంచ్ కోసము పదవి కోసం సొంత తమ్ముని చంపిన అనే ఆరోపణలు ఉన్నాయి। అట్లాంటి వాళ్ళని తీసుకుంటే పార్టీకి నష్టం అవుతుందని కూడా చెప్పడం జరిగింది। చెప్పినా కానీ వినకుండా వాళ్ళని తీసుకున్నాం। సరే, అది పార్టీ లైన్, పార్టీ తీసుకున్నారు, మేము కూడా సరే అని చెప్పినాం। నిన్న పేపర్కి వచ్చిన తర్వాత నా క్యాడర్ కూడా నన్ను అడుగుతున్నాడు, ఎర్రశేఖరు జాయిన్ చేసుకున్న కదా, ఒక మర్డర్ కేసు ఉన్నారు కదా, ఎట్లా జరుగుతుందంటే నా అంతరాత్మ కూడా చెప్తుంది, ఇట్లా హంతకుని పక్కన నేను నిలబడితే రేపు మేము ఎట్లా గెలుస్తాము, పబ్లిక్ మమ్మల్ని ఏం చూసి ఓటేస్తుందని చెప్పి కూడా ఆలోచనలు పడ్డారు। ఇప్పుడు కాదు, నా అంతరాత్మ ఒప్పుకుంటలేరు, నాతో ఉన్న క్యాడర్ కూడా నాకు పదే ఇదే చెప్తుందని చెప్పి కూడా తెలియజేస్తారు। ఓకే, ఇప్పుడు ఠాగూర్ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? నాకు ఇప్పటికైతే రిప్లై రాలేదు, రిప్లై కోసం వెయిట్ చేస్తాను। పబ్లిక్ అంటున్నారు ఇదేంది ఇప్పుడు ఎర్రశేఖర్ని తీసుకున్నారు, మరి రేపు దేవరకద్ర మక్తల్లో కూడా టీడీపీ వాళ్ళని తీసుకుంటున్నారు। ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పని ఏమవుతుంది, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం అందరం నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినాం మహబూబ్నగర్ జిల్లాలో। మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కూడా ఎవరు కూడా నిలబడలేదు। అవుట్డేటెడ్ పీపుల్ని ఎందుకు తీసుకుంటారని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు పబ్లిక్। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।